ఒక ముఖ్యమైన ప్రకటన ఏంటంటే, నేను ఇంకా పుట్టలేదు, ఎల్లుండి పుట్టబోతున్నా. ఎల్లుండి 5వ తారీఖు నేను పుట్టబోతున్నాను. మరి నా జన్మదిన సందర్భంగా స్తుతి ఆరాధన పెట్టాం. గమనించాలి, ఉపవాస కూటం కాదు, జస్ట్ ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుని స్తుతించి ఆరాధించడానికి. ఎందుకంటే ఒక 2-3 ఏళ్ల కిందట నన్ను డాక్టర్ గారు ఆశలు లేవని చెప్పారుగా, దక్కడు ఆయన అయిపోయిందని చెప్పాడు కదా. మరి దేవుడు బ్రతికించాడు కనుక దేవునికి మన వందనాలైతే చెప్పుకోవాలి. డాక్టర్ గారు అప్పుడు ఏం చెప్పారు? 3 ఏళ్ల కిందట 30 రోజులే, 30 రోజుల్లో ఆయన పోతాడు, ఉండడని చెప్పారు అబ్బుల్ గారికి. పక్కనే ఉన్నారు సాక్ష్యం. మరి అందరూ గొల్లుమన్నారు. ఆయన దక్కడు, సంస్థాగతంగా మీరు ఏమేమి ఏర్పాట్లు చేసుకుంటారో చేసుకోండి, 30 రోజులే ఎక్కువ ఆయన ఉండేదని చెప్పారు. కానీ యేసయ్య దిగొచ్చాడు, నాకు దర్శనం ఇచ్చాడు. నేను ఇప్పుడు నిన్ను తీసుకోను, చాలా కాలం నువ్వు బ్రతుకుతావు, నా పని చేయమని ప్రభు చెప్పారు. మరి విచిత్రంగా దేవుడు మళ్ళీ నన్ను లేవనెత్తాడు. మృతులను సజీవులుగా చేసే దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవునికి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? స్తుతి ఆరాధన, అంతకంటే మనం ఏం చెల్లించలేం. కాబట్టి స్తుతి ఆరాధన పెట్టాం. మరి ఎంతసేపు స్తుతించినా 5-10 నిమిషాలు సరిపోదు కనుక రోజంతా స్తుతిద్దాం అని నిర్ణయించాం. ఆ రోజే ఇండియా ప్రజాబంధు పార్టీ ఆవిర్భావ దినోత్సవము 6వ వార్షికోత్సవం. అందుచేత ఇక నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఇండియా ప్రజాబంధు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహిస్తాం. ఆ రోజు నిజాంపేట్ అగాపే ఫుల్ గాస్పెల్ చర్చ్ గ్రౌండ్స్లో సంఘం బ్లడ్ బ్యాంక్ వారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ సహకారంతో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది. ఓఫీర్ గారి అభిమానులందరూ కూడా ఆహ్వానితులే. మీకు ఇష్టం ఉన్నవాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు, ప్రజలకు సేవ చేయాలి, మరణాసన్నులను బ్రతికించాలి, ఇదొక మంచి పుణ్యకార్యం అనుకున్న వాళ్ళు తప్పకుండా రండి, రక్తదానం చేయండి. మీరు ఎక్కడ ఉన్న వాళ్ళకి మరి ఇంటర్నెట్లో కూడా ఈ అనౌన్స్మెంట్ పోస్ట్ చేస్తాం. అందరినీ ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా అత్యధిక సంఖ్యలో వచ్చి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనవి. ఇది 8 గంటలు, మార్నింగ్ 8 గంటల నుండి 10 గంటల వరకు. తర్వాత 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రజాబంధు పార్టీ ఆవిర్భావ దినం వార్షికోత్సవం జరుపుకుంటాం. ఆ 2 గంటల్లో అది ప్యూర్లీ పొలిటికల్ మీటింగ్. 12 గంటల వరకే గమనించాలి. ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోతుంది, బ్యాక్ డ్రాప్ అంతా మారిపోతుంది. 12 గంటల నుండి ఆరాధన స్తుతి ప్రారంభం అవుతుంది. 1 గంటన్నర సేపు స్తుతి ఆరాధన జరిగించిన తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. మనకు అపోస్తలులలో చాలా ప్రముఖుడైన పేతురు గారు వస్తారు. మరి భక్త పేతురు వస్తాడు. మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారు మరి రాలేకపోతున్నారు, ఈజ్ వెరీ బిజీ. కాబట్టి పేతురుతో సరిపెట్టుకుందాము. వీలైతే ఆ పెద్ద ఆయన్ని కూడా పిలిస్తే ఆయన వస్తే ఒకవేళ చూద్దాం.
లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది స్తుతి ఆరాధన 6 గంటల వరకు. ఎందుకంటే బయటి ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ రిటర్న్ జర్నీ వెళ్ళాలంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఉండాలంటే మళ్ళీ అకామిడేషను ఎక్కడ ఉంటారు, మళ్ళీ ప్రయాణ ఏర్పాట్లు కూడా ఇబ్బంది. అందుచేత మార్నింగ్ టు ఈవినింగ్, ఉదయము 10 గంటల నుండేమో ఇండియా ప్రజాబంధు పార్టీ ఆవిర్భావ దినోత్సవం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. నేను అక్కడే ఉంటాను. కాబట్టి మన ప్రియులందరూ ఉంటారు, దైవజనులు, ఇక్కడున్న దైవజనులందరూ, అరుణ్ కుమార్ అన్నయ్య ఉంటారా మీరు? సరే, కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే. ఓఫీర్ గారి అభిమానులందరూ ఆహ్వానితులే. ఎవరన్నా ఓఫీర్ గారు నాకు ఇష్టం లేదు అనుకుంటే వాళ్ళు రాకపోయినా పర్వాలేదు. మేము ఇక్కడ స్తుత్యారాధన పెడతాము, అక్కడ పక్కన నుంచి వాళ్ళు ఏడిచే కూటమి పెట్టుకోవచ్చు, వాళ్ళకు కూడా మేము స్వేచ్ఛ ఉంది. దేవునికి స్తోత్రం. ఇంతకు ఇది ఎప్పుడు? ఇది ఏప్రిల్ 5. మీరు పొరపాటున మే 5కి వచ్చారు కనుక. దేవునికి స్తోత్రం. ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ గారి జన్మదినం, నా జన్మదినం ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నేను కూడా ఒక చిన్న అదే రోజు తెలంగాణ రాష్ట్ర స్థాయి కదా, తెలంగాణ రాష్ట్ర స్థాయి అగాపే అభిషిక్త సేవకుల సదస్సు కూడా అదే రోజు ఒక అరగంట సేపు జరుపుకుంటాం. టైం ఎక్కడుంది ఇందులో? సరే ఓకే రైట్. ఎనీవే, దేవునికి స్తోత్రం. కనుక అభిషిక్త సేవకులు, తెలంగాణ రాష్ట్ర అభిషిక్త సేవకులందరూ తప్పకుండా రావాలి ఆ రోజు. ఇంకా ఆంధ్ర నుంచి కానీ ఎక్కడి నుంచి, ఆల్ ఇండియా ఎక్కడి నుంచి అయినా సరే, ఓఫీర్ గారు పుట్టినందుకు మేము సంతోషిస్తున్నాం అనే వాళ్ళందరికీ ఆహ్వానం. దేవునికి స్తోత్రం. నేను పుట్టినందుకు వాళ్ళు సంతోషిస్తా, వాళ్ళు వచ్చినందుకు నేను సంతోషిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.